క్యారెట్ పల్లి వేపుడు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో క్యారెట్ పల్లి వేపుడు ఇది మనకి కర్రీలా ఉంటుందా, జస్ట్ డ్రై రోస్ట్ లా ఉంటుందా? జస్ట్ రోస్ట్ లా ఉంటుంది, అంటే డ్రై కర్రీస్ చేసుకుంటాం కదా వేపుడు కూరలో, అలానే ఉంటుంది. ఓకే, సో ముఖ్యమైనది మనకి క్యారెట్స్ అండ్ దాంతోపాటు పల్లీలు అండ్ ఇంకా ఆయిల్, మిగతావన్నీ కూడా మనకి వేపుడు కావాల్సిన పోపు పదార్థాలు. ఇది నార్మల్గా స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు అన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే ఫస్ట్ ఆయిల్. ఫస్ట్ కొంచెం ఆయిల్. ఫస్ట్ టైం వేసుకుందాం. సో ఫస్ట్ ఆవాలు పోపు వేసేసుకుందాం. కొన్ని ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు. ఇప్పుడు ఇందులో మనం పల్లీలు కూడా వేసేస్తున్నాం. అలాగే క్యారెట్ ముక్కలు కూడా. అండ్ ఇన్స్టంట్ ఎనర్జీ అనగానే ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఏంటంటే ఇన్స్టంట్ పౌడర్స్ అనమాట. ఇన్స్టంట్ మిక్స్ పౌడర్. ఇన్స్టంట్ మిక్స్ పౌడర్స్ అనేవి పిల్లల దగ్గర నుంచి అందరు వాడేస్తారండి. అసలు ఏంటివి అవి నిజంగా మనం తీసుకోవచ్చా? సో నేను ఒక ఐడియా చెప్తాను. వాళ్ళు ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో యూస్ చేసుకొని మనం కూడా దాన్ని పొడి చేసుకోవచ్చు. పల్లవి చెప్తోంది, ఖచ్చితంగా మీరైతే ఫాలో అయిపోండి. చెప్పలేదు. సో వాళ్ళు చెప్తా ఉంటారు కదా, అందులో ఈ పౌడర్స్ మిక్స్ చేసాము, ఈ పౌడర్స్ మిక్స్ చేసాము, అవన్నీ మనం ఇంట్లో కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే ఇంట్లో కూడా అవన్నీ ప్రిఫర్ చేసుకోవచ్చు. అది స్టోర్ చేయడానికి అగైన్ దే విల్ యాడ్ ద ప్రిజర్వేటివ్. సో వాళ్ళు అంటే అడ్వర్టైజ్ ఇస్తుంది అంతా కూడా మనం రాంగ్ అని చెప్పలేం, కానీ ఫైనల్లీ ఏదైతే హిడెన్ ఉంటుందో అందులో ఇంగ్రీడియంట్ ఒక ప్రిజర్వేటివ్, దానివల్ల మనం యూస్ చేసిన అంటే 24 మూలికలు లేదంటే 20 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఇలా చెప్తా ఉంటారు మంచి పదార్థాలు అన్ని కూడా. సో వాటన్నిటికీ మళ్ళీ మనం నెగటివ్ లో తెచ్చినట్టే ఒక ప్రిజర్వేటివ్ వల్ల. సో ఆ ప్రిజర్వేటివ్ మనం న్యాచురల్ గా, మన న్యాచురల్ ప్రిజర్వేటివ్ వచ్చేసి షుగర్ అండ్ సాల్ట్. ఓకే, సో ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు అది కొంచెం ప్రిజర్వ్గా ఉండాలంటే దాంట్లో కొంచెం ఇప్పుడు ఏదైనా మిల్క్లో మిక్స్ చేసుకోవాల్సినవి అలాంటివి ఏదైనా ఉంటే కనుక సాల్ట్తో కొంచెం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. లేదు పొడులు ఉంటాయి కదా, కారం పొడి కానీ అలాంటిది ఏదైనా చేసుకుంటే ఉప్పుతో ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. కొంచెం అందులో సాల్ట్ వేసుకొని ప్రిజర్వ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో సేమ్ మెథడ్ మనం హోమ్ మేడ్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు అందులో మనం స్పైసెస్ కూడా యాడ్ చేద్దాము. ఓకే, చక్కగా వేగిపోయాయి కదా. సో పసుపు, కారం, సాల్ట్, అండ్ ఇందులో ఇప్పుడు మనము నువ్వులు, అలాగే కొబ్బరి పొడి వేసి ఫైనల్లీ ఒక 2 minutes సాట్ చేసుకోవాలి. ఓకే, పల్లవి కంప్లీట్గా అయితే మనం అనుకున్న చక్కటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ కమ్ రోస్ట్. ఇంకేమైనా ఉన్నాయా బ్యాలెన్స్? ఇంకేం లేదు, మనం సర్వ్ చేసేసుకుందాం. అలాగే సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేద్దాం. ఓకే,
ఓకే అమూల్య, క్యారెట్ పల్లి వేపుడు రెడీ. ఓకే, క్యారెట్ పల్లి వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. క్యారెట్ పల్లి వేపుడుకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పల్లీలు, క్యారెట్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, నువ్వులు, కొబ్బరి పొడి, కొత్తిమీర. క్యారెట్ పల్లి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పల్లీలు, క్యారెట్ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, సరిపడా ఉప్పు, నువ్వులు, కొబ్బరి పొడి వేసి కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ పల్లి వేపుడు రెడీ.